ఇప్పటి వరకు పోలింగ్ శాతంపై మరింత సమాచారం ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అందిస్తారు. కాశీరావు చెప్పండి, ఇప్పటి వరకు ఎంత పోలింగ్ నమోదైంది? తరంగని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ పండుగ భారీగానే జరుగుతుందని చెప్పాలి. ఇప్పటి వరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నమోదవుతుంది పోలింగ్. ఉదయం 6 గంటలకే బారులుదేరినటువంటి ఓటర్లు ఓట్లు వేసేందుకు ఉత్సాహంతో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం కూడా జరుగుతుంది. ఇప్పుడు 6 గంటల్లో అంటే ఎప్పుడైతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 40.26% మేర పోలింగ్ నమోదైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళ సంఖ్య 1,70,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అత్యధికంగా కడప జిల్లాలో 45.5% మేర పోలింగ్ నమోదైంది. తర్వాత స్థానాల్లో కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతా ఉంది. అత్యల్పంగా అల్లూరు జిల్లాలో 32.80% మేర పోలింగ్ నమోదైనట్లు కూడా తెలుస్తా ఉంది. ఇక పులివెందుల నియోజకవర్గంలో 50% మేర కూడా పోలింగ్ పూర్తయింది. అలాగే అల్లూరు జిల్లాలో 32.80%, అలాగే అనకాపల్లిలో 37%, అనంతపురంలో 39.82%, అన్నమయ్య జిల్లాలో 39.60%, బాపట్లలో 44.45%, చిత్తూరు జిల్లాలో 44.50%, కోనసీమలో 44.03%, తూర్పుగోదావరి జిల్లాలో 38.54%, ఏలూరు జిల్లాలో 38.76%, గుంటూరు జిల్లాలో 40.12%, కాకినాడలో 38.25%, కృష్ణా జిల్లాలో 44.50%, కర్నూలులో 38%, అదే ఉమ్మడి నంద్యాల జిల్లాలో 44.20%, ఎన్టీఆర్ జిల్లాలో 39.60%, పల్నాడులో 40.53%, ఇక పార్వతీపురం మన్యంలో అయితే 34.87% ఓటింగ్ నమోదైంది. ఇక ప్రకాశం జిల్లాలో 42.78%, అలాగే పక్కనే ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో 42.38% ఓటింగ్ నమోదైంది. ఇక సత్యసాయి జిల్లాలో 38.10% ఓటింగ్ నమోదైంది. ఇక శ్రీకాకుళంలో 40.56%, అలాగే తిరుపతిలో 39.14%, ఇక విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే 33.72% ఓటింగ్ నమోదైంది. ఇక విజయనగరంలో 40.30% నమోదైంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 39.50% ఓటింగ్ నమోదైంది. ఇక కడప జిల్లాలో వచ్చేసి 45.56% కూడా నమోదైంది. ఇక ఓటింగ్ నమోదు ప్రక్రియ వేగవంతం అవుతుంది. ముఖ్యంగా ఓటర్లు ఎంతో ఉత్సాహంతో ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఎక్కడ నుంచో, అంటే వారు ఎక్కడైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారో అక్కడి నుంచి వచ్చి తమ నివాస ప్రదేశాల నుంచి తరలి వచ్చి తమ సొంత ఊర్లకు వచ్చి ఓటు వేయడం కూడా చూస్తా ఉన్నాము. మొత్తం మీద ఎక్కువ శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికి కూడా ఓటర్లు క్యూ లైన్ లో బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు ఎక్కువగానే చోటు చేస్తున్నాయి కూడా మనం భావించాల్సిన పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో చంద్రగిరి బ్రాహ్మణ కాలువ 380 బూత్ లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గాల్లోకి కేంద్ర బలగాలు కాల్పులతో ఇరు పార్టీలు కార్యకర్తలు చల్లా చెదురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కూడా హింసాత్మక ఘటనలు ఎక్కువగానే చోటు చేసుకున్నాయి. ముప్పాల మండలం తొండేపి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు కూడా నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. టీడీపీ ఏజెంట్లు ఓటు వేసేందుకు వచ్చినటువంటి ఓటర్లను కర్రలతో వైసీపీ కార్యకర్తలు పట్టడం, అలాగే వాళ్ళకి గాయాలవటం, వాళ్ళని గాయాలైనటువంటి బాధితులను కూడా ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. ఇక అదే పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెంటాల గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి వాహనంపై కూడా రాళ్ల దాడి జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మాచర్లలో, అదే పల్నాడు జిల్లా మాచర్ల పాల్వాయి గేట్ సమీపంలో వైసీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడి, అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైతం లెక్క చేయని టీడీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై కూడా కారు అద్దాంశాలు ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక పల్నాడు జిల్లా ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పాల మండలంలోని తొండేపిలో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా దారితీసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు రాళ్ల దాడికి పాల్పడడంతో 20 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించి అక్కడ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అదే ఉమ్మడి గుంటూరు జిల్లా ఉన్నటువంటి మాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో కూడా రాళ్ల వర్షం కురిసిందని చెప్పుకోవాలి.
టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ దాడుల్లో పోలీసు వాహనం కూడా ధ్వంసమైంది. అయితే పోలీసులు ఇరు వర్గాలు చెదరగొట్టి అక్కడ పరిస్థితిని కూడా సర్దిదించే ప్రయత్నం కూడా చేశారు. ఇక వైసీపీ నాయకులు కూడా గాయాలవడంతో వాళ్ళని కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయల వాహనాలపై కూడా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దేవినేని ఉమ ఈసీకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన కాన్వాయ్తో ఇష్టాశాంతి తిరుగుతూ 144 సెక్షన్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారంటూ దీనిపై ఇంతకు ముందే ఫిర్యాదు చేశామని తాజాగా నరసరావుపేటకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు చెందినటువంటి 3 కార్లను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని టీడీపీ కార్యకర్తలు కూడా దాడులకు పాల్పడ్డారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత దేవినేని ఉమ ఇప్పటికే ఈసీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక అదే పల్నాడు జిల్లా అనుకుంటే రెంటచింతల పోలింగ్ కేంద్రంలో కూడా టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణులు దాడులు చేసినట్టు, అలాగే ఈవీఎంలు కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి కూడా మనకి తెలుస్తా ఉంది. ఇక మాచర్లలో కూడా ఒక 216, 205, 206, 207 పోలింగ్ స్టేషన్లో కూడా ఓటింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలను వైసీపీ కార్యకర్తలు పగలగొట్టారని అక్కడ ఆరోపణలు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. ఇక దీంతో పోలింగ్ నిలిపివేసి భయంతో సిబ్బంది బయటికి పారిపోయిన సంగతి కూడా మనకు తెలిసింది. ఇక్కడ ఈ ఘటనటువంటి ఎన్నికల సిబ్బంది కమాండ్ కంట్రోల్ నుంచి కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. మొత్తం 100% వెబ్కాస్టింగ్ సమస్యాత్మక నియోజకవర్గాల్లో కూడా ఈ నియోజకవర్గంలో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ పరిస్థితిని సద్దుమణిగి మళ్ళీ ఎన్నికలు యథావిధిగా జరిగేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక ఎక్కువగా పల్నాడు జిల్లాలో ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెంటకంతల మండలం రెంటాల గ్రామంలో టీడీపీ వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు తగలబెట్టినట్టు కూడా మనకు సమాచారం అందింది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చీరాల్లో కూడా టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య కారు అద్దాలను కూడా ప్రత్యర్థులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చీరాల మండలం గవినవారిపాలెంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ గ్రామంలో మోహరించి పరిస్థితిని మనిపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇక కర్నూలు కూడా పరిస్థితి అలా ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో కూడా ఉద్రిక్త నడుమ పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక పల్నాడు జిల్లాల్లో మాచర్ల ఉదయం నుంచి కూడా వరుసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కాశీరావు.